హాయ్ ఫ్రెండ్స్, అందరికి సండే బోనాలు ఉన్నాయి కదా, కొంచెం షాపింగ్ చేద్దామని మేమంతా ఫ్యామిలీ అంతా రెడీ అయ్యి బయలుదేరదాము అని బయటికి వెళ్లేసరికి వాతావరణం అంతా ఎట్లుందంటే వర్షం పడేలా ఉంది. సరేలే, వర్షం పడితే పడుతుంది, లేకపోతే పడదు, పడినా కొంచెం సేపు పడుతుంది కదా అని చెప్పేసి ఆయన కూడా మేము బయలుదేరినాం. ఇంటి నుంచి 4 o'clock, ఈవినింగ్ 4 o'clock బయలుదేరినాం. 4:15 వరకు బాచుపల్లి రూట్ లో ఉన్నాం. అసలు మేమైతే ఊహించలేము కూడా ఇంత వర్షం పడుతుంది అని. అసలు ఎంత వర్షం అంటే రోడ్ల పైన వాటర్ ఎట్లుందంటే ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. ఆ కార్ చూడండి, అసలు పార్కింగ్ చేసి పెట్టిన తర్వాత అంత వాటర్ వచ్చిందా లేదంటే ఆ వాటర్ లో నడిపేయలేకైనా కార్ అక్కడ ఆపేసి వెళ్ళిపోయిందా అర్థమైతలేదు. చూడండి, ఆటోలు అవన్నీ అట్లాగే నడిపేయలేక పెట్టిండ్రా లేకపోతే వాళ్ళు పార్కింగ్ చేసి పెట్టిరా తెలియదు. ఈమెను చూడండి, ఇక్కడ నుండి ఒక ఆమె వస్తుంది. పాపం ఆమె అసలు ఇంకా వర్షం ఆగేటట్టు లేదు, ఇంకా నేను నడుచుకుంటూ వెళ్ళాల్సిందే ఇంటికి, ఆటోలు దొరకవు ఏం దొరకవని అట్లాగే వెళ్ళిపోతుంది. ఆ వేవ్స్ చూడండి ఎట్లొస్తున్నాయో. నాకైతే రోడ్డు పైన కార్లో పోయినట్టు లేదు, సముద్రంలో పడవలో పోయినట్టుంది. వాటర్ చూడండి, అసలు చూడండి, పాపం అందరు వెయిట్ చేస్తున్నారు ఈ నీళ్ళు ఎప్పుడు తగ్గుతాయా, మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అని. ఎక్కడికక్కడ స్టక్ అన్నీ. నిజంగా చూడండి, పాపం నేనైతే బండి నడిపేయలేము, ఇంకా దిగి ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూడండి వాటర్ చూడండి, అసలు సముద్రంలో వెళ్తున్నట్టుంది మాకైతే. చూడండి, అపార్ట్మెంట్స్లలో కార్ పార్కింగ్ల దగ్గర వాటర్ ఎట్లా నిండిపోయినాయో. పాపం వాచ్మెన్లకు ఆ వాటర్ క్లీన్ చేయడానికే సరిపోయింది పాపం. చూడండి అసలు. నిన్న మేమైతే కార్లో అసలు మిర్రర్స్ ఓపెనే చేయలేదు. ఎందుకు మిర్రర్స్ ఓపెన్ చేయలేదంటే వర్షం అంతా కార్ లోపలికి వస్తుందని చెప్పి మిర్రర్స్ ఓపెన్ చేయలేదు. మిర్రర్స్ ఓపెన్ చేయకుండా వీడియోస్ అన్నీ తీసిన నిన్న నేను. ముందు కార్లు ఉన్నాయని చెప్పేసి కొంచెం సేపు ఆగినాం అక్కడ. అబ్బా, వాటర్ చూడండి, అసలు ఎంత వాటర్ అంటే అంత వాటర్. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయినారు, అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు పాపం ఆ వాటర్ అంతా పోయే వరకు. చూస్తున్నాం అనిపిస్తుంది. మా అక్క వాళ్ళ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం సేపు స్టే చేసి, ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్దామని కొంచెం సేపు అక్కడ స్టే చేసి వర్షం తగ్గిన తర్వాత 6కి మళ్ళీ బయలుదేరినాం. చూడండి, అక్కడి నుండి మేము బయలుదేరి పంజాగుట్టకి వెళ్ళేసరికి 8:30 అయ్యింది. ట్రాఫిక్ చూసిరా ఎంత ఉందో. నేనేమనుకున్నానంటే ఈ ట్రాఫిక్ని చూసి ఇది వర్షానికి అక్కడక్కడ స్టక్ అయిన వాళ్ళందరూ ఒకటేసారి వెళ్ళిండ్రేమో వర్షం తగ్గేసరికి కొంచెం అని అనుకున్నా. చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ ట్రాఫిక్లో నిజంగా అసలు డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అబ్బా. ఆ ట్రాఫిక్ చూసి నాకైతే ఏమనిపించిందంటే, ఎందుకు వచ్చినాంరా దేవుడా అనిపించింది. ఈరోజు ఎందుకు వచ్చినాంరా దేవుడా షాపింగ్కి అని. వర్షాన్ని చూస్తే ఏమనిపించలేదు, వర్షంలో వచ్చేటప్పుడు ఏమనిపించలేదు, కానీ వర్షం తగ్గినాక వెళ్తుంటే మాత్రం ట్రాఫిక్ చూసి అయితే పక్కా అనిపించింది నాకు, ఎందుకు వచ్చినాం ఈరోజు అని. పంజాగుట్టలో ఒక షాప్కి వెళ్ళేది ఉంది మాకు.
ఇంకా ఆ షాప్ క్లోజ్ ఉండేసరికి ఇంకా మేమైతే కారు కూడా దిగలేదు, అట్లాగే వెళ్ళిపోయినాము. అక్కడ నుండి ఇంకా సికింద్రాబాద్కి వెళ్ళినాం, ఏమైనా షాపింగ్ చేద్దాంలే అని వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయింది. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయి, కొన్ని షాప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఏం షాపింగ్ కాలేదు అసలు. నిన్నైతే దినమంతా వేస్ట్ అయిపోయింది అనిపించింది నాకైతే, ఎందుకు వచ్చినామో ఏమో మేము అని. ఇంకా సికింద్రాబాద్ నుంచి ఇంకా షాపింగ్ ఇట్లా ఏం కాలేదు కదా, ఇంకా ఏ వేస్ట్, ఇంకా షాపింగ్ చేయలేము ఈ రోజు అని చెప్పేసి అక్కడ నుండి ఇంకా మా అక్క వాళ్ళ పాప వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. అక్కడికి వచ్చేసరికి 10:30 అయింది. చూసిరా ఒక్కొక్క రోజు ఎట్లా వేస్ట్ అయిపోతుందో, టైం అంతా వేస్ట్ అయిపోయింది నిన్నంతా. మరి చూసారు కదా మన హైదరాబాద్ పరిస్థితి నిన్న ఎట్లుందో కదా. ఆ ట్రాఫిక్ చూసి నేను ఏమనుకున్నా తెలుసా, అరే వర్షం కదా, వర్షం ఆగిన తర్వాత అక్కడక్కడ స్టక్ అయిన వాళ్ళందరూ ఒకటేసారి వచ్చినట్టు, అందుకే ట్రాఫిక్ ఉందేమో అనుకున్నా. కానీ కాదంట, అక్కడ డైలీ ట్రాఫిక్ ఉంటదంట. అది చూసి నాకైతే ఒక్క రోజుకే హెడ్ఏక్ వచ్చింది. డైలీ ఆఫీస్కి వెళ్లే వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే క్యాబ్లలో వెళ్తారు, కార్లలో వెళ్తారు, ఏముంది వాళ్ళకి ఆఫీస్ లో వెళ్లి కూర్చొని వర్క్ చేస్తారు అని అనుకుంటారు. కూర్చొని వర్క్ చేసేది ఒకటైతే ఆ ట్రాఫిక్ లో బండిలు గాని కార్లు గాని నడిపియడం, క్యాబ్లలో వెళ్ళడం గాని ఎంత హెడేక్ తెలుసా. ఒక్క రోజు నాకు హెడేక్ వచ్చింది. నాకు నేను అనిపించింది వాళ్ళ పరిస్థితి చూస్తే, నిజంగా పాపం వీళ్ళు డైలీ ఎట్లా వస్తున్నారు, ఎట్లా పోతున్నారు, ఒక్క రోజుకి ఇంత హెడేక్ ఉంది నాకు, పాపం వీళ్ళు ఎట్లా వస్తున్నారు, ఎట్లా పోతున్నారు అని అనిపించింది.